నమస్తే, వెల్కమ్ టు నేటి లీడర్ న్యూస్. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 6 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ 8వ కౌన్సిలర్ అభ్యర్థి గౌని బుచ్చారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఒక్కొక్క స్థానంలో ఉన్న అభ్యర్థి ప్రజలపై, వారి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వారినే ఎంపిక చేసినట్లు తెలిపారు. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి ద్వారా పెబ్బేరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీడియా సమావేశంలో ప్రజలకు గౌని బుచ్చారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మనకందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్నవి. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణంలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లో 12 వార్డులు ఉన్న సంగతి మనకు విదితమే. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి 6 కౌన్సిలర్స్గా పోటీ చేస్తున్నాం. ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కొత్త పార్టీ కాదు. ఇది స్వాతంత్రం రాకముందే 1937లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆ పార్టీ నుండి ఈనాడు మేము కౌన్సిలర్గా పోటీ చేయడం గర్వకారణంగా భావిస్తున్నాం. ఆ పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా, ఆ పార్టీ సింహం ఏ విధంగా ఉందో, రేపు ఎన్నికైన తర్వాత ప్రజల ఆశీస్సులతోటి, ప్రజల కోసం అంతే ధైర్యంతో, అంతే కమిట్మెంట్ తోటి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తామని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కౌన్సిలర్ మీద పోటీ చేస్తున్నటువంటి వారి పరిచయం కూడా మీకు తెలియజేస్తున్నాను. వరుస క్రమంలో 4వ వార్డులో జయశ్రీ సంతోష్, వారి గురించి మీకు అందరికీ తెలుసు. 2006 నుండి 2011 వరకు పెబ్బేరు పట్టణం సర్పంచ్గా వారి యొక్క సేవలు గ్రామానికి అందించడం జరిగింది. పట్టణం యొక్క సమస్యలు కానీ, పట్టణం యొక్క రూపురేఖలు కానీ, పట్టణ ప్రజల అవసరాలు కానీ వారికి కూడా తెలుసు. అటువంటి వారు ఈనాడు 4వ వార్డు నుండి జయశ్రీ సంతోష్ గారు మా క్యాండిడేట్గా పెట్టడం జరిగింది ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ నుంచి. అదేవిధంగా శ్యామల స్వామి గారు 5వ వార్డు నుంచి వారి జనరల్ స్థానంలో, అక్కడ జనరల్ ఉమెన్, దళిత మహిళ, వారు అక్కడ నుంచి పోటీకి మా పార్టీ నుండి కాంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారి భర్త కూడా స్వామి గారు రిపోర్టర్గా, అదేవిధంగా వివిధ సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తి. సమస్యలపై పూర్తి అవగాహన వారికి కూడా ఉంది. అటువంటి వ్యక్తిని, వారి యొక్క శ్రీమతి అయినటువంటి శ్యామల గారిని 5వ వార్డు నుండి మేము కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. 7వ వార్డులో చింతకుంట సురేష్ గారు, వారిని 7వ వార్డు నుండి కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. యువకుడు, ముఖ్యంగా స్థానికుడు, 7వ వార్డు స్థానికుడు. ఆయన 7వ వార్డు రూపురేఖలు ఏంటంటే, పట్టణం పెరుగుతున్న తరుణంలో కొత్తగా ఏర్పడినట్టు కాలనీ అక్కడ చాలా సమస్యలు తిష్టవేసినాయి. వాటి సమస్యలకు ఉత్సాహంగా పనిచేసే వ్యక్తి కావాలని యువకుడు అయినటువంటి చింతకుంట సురేష్ గారిని మా పార్టీ నుండి కాంటెస్ట్ చేయించున్నాం. మరియు 8వ వార్డు, ఇప్పుడు కూర్చున్న వార్డు 8వ వార్డు, ఆ పేరు గౌని బుచ్చారెడ్డి. మీకు అందరికీ తెలుసు, మరియు నేను చెప్పాలి, 2001 నుంచి 6 వరకు పెబ్బేరు పట్టణ గ్రామ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. దాంతోపాటు రాజకీయంగా కూడా యాక్టివ్గా, రాజకీయ నాయకుడిగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే విధంగా వారి కోసం పనిచేస్తూ 2016-18లో కూడా మార్కెట్ చైర్మన్గా చేసినాం. వాటి యొక్క అభివృద్ధికి కట్టుబడి ఇచ్చిన పదవికి వంద తెచ్చి పనిచేసినాం. అది కూడా మీకు అందరికీ విదితమే. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో నేను
కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఈ పట్టణానికి చైర్మన్గా అవకాశం కల్పిస్తే, ఎందుకంటే జనరల్ అయింది కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి, పట్టణానికి అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలి అనే దృక్పథంతో ఈనాడు 8వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెబ్బేరు పట్టణం మున్సిపాలిటీ అయింది, కానీ ఈ 5 6 ఏళ్లలో ప్రభుత్వాలు కొద్దిగా చిన్న చూపు చూడడం జరిగింది. అభివృద్ధి విషయంలో అంత ప్రేమను చూపలేకపోయినాయి. ఒక విజన్ తోటి ఈ పట్టణాన్ని రూపుదిద్దుకోవాల్సిన అవసరంలో వెనుకబాటుతనం పట్టణానికి చుట్టుకున్నది. కాబట్టి ఈ పరిస్థితిలో 8వ వార్డులో నేను కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉందని సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా ఫరీదా మజీద్ గారు, వారు కూడా వారి భర్త మజీద్ గారు రాజకీయంగా యాక్టివ్. కూర్చోడం, ఆమె గతంలో పాలకవరం మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలు కోఆప్షన్ మెంబర్గా చేసిన అనుభవం ఉంది. ఆ యొక్క 11వ వార్డు స్థానికంగా ఉండే వ్యక్తి కాబట్టి అక్కడి సమస్యలు పూర్తి అవగాహన ఆమెకుంది. రేపు నాడు ప్రజల కోసం, ఆ వార్డు అభివృద్ధి కోసం, ఆ వార్డు ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తుందని ఆశతోటి మజీద్ గారిని, ఫరీదా మజీద్ గారిని మా క్యాండిడేట్గా మా పార్టీ నుండి నిలబెట్టడం జరిగింది. మరియు సుమతి ఎల్లయ్య గారు, సుమతి ఎల్లయ్య కూడా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి, సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనందరికీ యాక్టివ్గా యువకుడు. ఆయన కూడా 2013 నుంచి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వార్డు మెంబర్గా ఎన్నికై ప్రజలకు సేవ చేయడం జరిగింది. అదే వార్డులో 2020లో వారి సతీమణి అయినటువంటి సుమతి గారు వార్డు కౌన్సిలర్గా కూడా గతంలో చేసిన అనుభవం ఉంది. ఆ యొక్క వార్డు సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తి సుమతి ఎల్లయ్య గారు. అందుకే మేము అక్కడ క్యాండిడేట్గా సుమతి ఎల్లయ్య గారిని కాంటెస్ట్ చేయించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మా పార్టీ చిన్నది ఉండొచ్చు, కానీ ఇక్కడ పెబ్బేరులో పార్టీ పెద్దదే, దేశం మొత్తం ఉంది. కానీ ఇక్కడ చిన్నగా ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు, పట్టణం మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు, వార్డు మీద అవగాహన ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజల కోసం సమయం వెచ్చించే వాళ్ళు ఎన్నిక చేయడం జరిగింది. ఆనిముత్తాలను ఎన్నిక చేయడం 6 మంది ఉన్నాం ఇక్కడ. తప్పకుండా రేపన్నాడు పట్టణ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉంటాం. పట్టణ ప్రజల సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉంటాం. వారి యొక్క వ్యక్తిగత సమస్యలైనా న్యాయమైన ఉంటే తప్పకుండా వారికి సమయం వెచ్చించి వారి కోసం మేము పనిచేయడానికి ఇక్కడ ఉన్నట్టు మా టీం అంతా సిద్ధంగా ఉంది. ఈ పర్ఫెక్ట్ టీం తోటే ఈనాడు ప్రజల దగ్గరికి పోయినాం. ఈ 4-5 రోజుల్లో మాకు అనూహ్య స్పందన వచ్చింది. మేము తప్పకుండా 6 సీట్లు కాంటెస్ట్ చేసాం. 6 సీట్లు పెద్ద మెజార్టీతో ప్రజల ఆశీస్సుతో గెలుస్తామని భావిస్తున్నాం. ఇకపోతే పెబ్బేరు పట్టణం ముఖ్యంగా సంత విషయంలో, స్థలం విషయంలో ఇంతవరకు పరిష్కారం నోచుకోక జటిలమైంది. ఇంకా సమస్య చిన్న మనసు పెట్టి ఉపాయంతో పనిచేస్తే అది పరిష్కారమయ్యే దాన్ని ఇంత జటిలం చేయడం జరిగింది. ప్రధానంగా పెబ్బేరుకు ఆదాయ వనరు అది. పెబ్బేరుకి ఇంత మంచిగా మనం అంటే మిగతా మున్సిపాలిటీలతో ధీటుగా సొంత నిధులతోటి పెబ్బేరులో సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజీలు వేసుకున్నాం, ఐఎంఆర్స్ లైట్లు వేసుకున్నాం గతంలోనే. ఇటువంటి అభివృద్ధి పనులు పెబ్బేరు నిధులతోనే చేసుకోవడం జరిగింది. గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు కానీ, జయశ్రీ సంతోష్ సర్పంచ్ ఉన్నప్పుడు కానీ పెబ్బేరు నిధులను చూసి ఎమ్మెల్యే వాళ్ళు, ఎంపీలు అంటుంటే మీకున్న నిధులు మాకు లేవా మొత్తం ఇంత కాన్స్టిట్యూన్సీ కానీ, ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేసినాం. అయితే పెబ్బేరు చాలా విస్తరించిపోయింది. శివారు ప్రాంతాలు ఉన్నాయి, కొత్తగా విస్తరించిన కాలనీలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మేము ప్రచారానికి పోతే చాలామంది సమస్యలు తెలియజేయడం జరిగింది.
ఆ సమస్యల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 8వ వార్డు కూడా గతంలో మేము ఉన్నప్పుడే ఇక్కడ సీసీ రోడ్లు వేసినాం. వాస్తవంగా ఈ ఏరియా అప్పుడు చివరి ప్రాంతం ఉండే, ఇక్కడ నీటి సమస్య చాలా ఉండే. ఇక్కడనే ఓవర్ ట్యాంక్ కట్టించి నీటి సమస్యను సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ ఫ్లడ్ ఇక్కడ నుంచి పోవడానికి దారి లేకపోతే హైవే మీద ఉన్నటువంటి ప్రైవేటు స్థలం ఉన్నా కూడా పర్మిషన్, బిల్డింగ్ కోసం పర్మిషన్ వచ్చినప్పుడు వారిని రిక్వెస్ట్ చేసి ఆ యొక్క ఫ్లడ్ పోవడానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థను పకడ్బందీగా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేసినంటే ఆ ఫ్లడ్ ఇంకా ఎక్కువ రావడం వల్ల వారి దగ్గరికి పోయినప్పుడు అక్కడ కాలనీవాసులు తెలియజేయడం జరిగింది, మోకాల మట్టు నీళ్లు ఆగుతున్నాయి, నీళ్లు పోవడం లేదు, ఈ యొక్క సమస్యను పరిష్కరించమని మాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఈ కౌన్సిల్లో ఉన్నా లేకున్నా ప్రజల ఆశీస్సుతో గెలిస్తేనేమో చేస్తాం, లేకున్నా పోరాడతాం, ఆ సమస్యను పరిష్కరిస్తామని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇకపోతే పెబ్బేరు పట్టణం ఒక విజన్ తోటి ముందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మటుకు మనం చూసినాం హైవే. గతంలో నేనున్నప్పుడే, సర్పంచ్గా ఉన్నప్పుడే హైవే ఊర్లోకి వెళ్ళాడు వద్దంటే కావాలని చాలామంది, వద్దని చాలామంది అన్నారు. కావాలన్న వాళ్ళు ఎందుకంటే ఇటుకెళ్ళి ఎందుకు హైవే పోతే మన ఊరు పడిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, బయటికి వెళ్ళి పోవద్దు, ఊర్లోకి వెళ్ళే పోవాలని. అయితే ఆ రోజు అధికారులతోటి నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, ఊర్లోకి వెళ్ళి పోవడానికి పోతే మీ ఊరే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, రేపన్నాడు వెహికల్స్ చాలా హెవీగా వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం 4 లైన్లను 6 లైన్గా చేస్తున్నారు. మొత్తం గోడ ఈ నుంచి ఆడి వరకు ఫ్లైఓవర్ వస్తుంది. మీ షాపులు ఇక్కడున్నోడు ఇక్కడే ఉంటాడు, అక్కడ ఉన్నోడు అక్కడనే ఉంటాడు. మీ అవతల షాపు ఎదురుగా ఉన్న షాపు పోవాలన్నా ఎక్కడనో తిరిగి వచ్చి మీ షాపు వరకు రావాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యం కాదని ఆ రోజు కొంతమంది బయటికి వెళ్ళిపోయడం జరిగింది. అది ఈనాడు మనకు మంచి అయిందని ఇప్పుడు తెలుస్తా ఉంది. ఎందుకు చెప్తున్నట్టే, రోడ్లు కూడా పట్టణాభివృద్ధిలో ఒక ముఖ్య భూమిక. ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ సౌడమ్మ జాతర జరిగితే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో చాలా మందికి తెలుసు. ఇక్కడ ఆ యొక్క పోలీస్ స్టేషన్ రోడ్ పూర్తిగా వారం రోజు కంప్లీట్గా బంద్ ఉంటుంది. ఆ సమస్య పోవాలంటే ఏమైనా ఔటర్ రింగ్ రోడ్ అనేది అది కూడా దృష్టిలో పెట్టుకొని ఔటర్ రింగ్ ప్రపోజల్ అనేవి కావాలి. ఇంకా భవిష్యత్తులో వాటర్ గురించి మేము గతంలోనే, నేను 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే ₹1 కోటి నిధులు తీసుకురావడం జరిగింది. పెబ్బేరు చెరువు నుంచి గ్రామాన్ని పట్టణానికి తీసుకురావడానికి. ఇప్పుడు మిషన్ భగీరథ అనే వస్తుంది. ఇంకా వాటర్ సమస్య కూడా చాలా చోట్ల ఉంది. అటు నీటి సమస్య కానీ, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య కానీ ప్రజలు కోరుకునేది అంతే. పట్టణం నుంచి కావాల్సింది ఏం కావాలి? రోడ్లు మంచిగా ఉండాలి, చెత్త యథావిధిగా వెళ్ళిపోతుండాలి, లైట్లు ఉండాలి, దోమలు కాకుండా ఫాగింగ్ చేయాలి, పోతే పర్మిషన్ అనేది కానీ దాంట్లో విషయంలో కానీ పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇబ్బంది లేకుండా పనులు జరగాలని కోరుకుంటున్నారు. మేము పెద్ద పెద్ద వాగ్దానాలు అయితే ఇస్తలేము. మేము కౌన్సిల్లో ఎన్నికైతే మాత్రం ప్రజలకు కట్టుబడి ప్రజల యొక్క పట్టణం యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని, వ్యక్తిగత సమస్యలు ఉంటే మా తోచిన అంటే మాకు ఎంత సాధ్యమవుతుందో ఆ సాధ్యమైన విధంగా వారికి పనిచేస్తాం. ప్రజల యొక్క సేవలో మేము తప్పకుండా ఉంటాం. పిలిస్తే పలికే నాయకులుగా ప్రజల నాలుకలో ఉండేటట్టుగా మేము ప్రవర్తించే విధంగా మేము చూస్తాం. మా యొక్క గత అనుభవాన్ని, గత రికార్డు కూడా తెలుసు. మేము ప్రజలతో ఏ విధంగా మెలుగుతున్నామో అది కంటిన్యూ చేస్తూ పెబ్బేరు పట్టణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాను. అంటే హక్కుల కోసం ఒకరిది ఎండోమెంట్ అని, కొంతమంది నాదే స్థలం ఇది, పట్టాదారు పుస్తకం, భూమి యజమాని అని. సరే, మనకు కావాల్సింది అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఎండోమెంట్ అన్నా ఉండని, ఒక భూమి యజమాని అన్నా ఉండక ఒక స్థలం, పెబ్బేరుకు అనేది సంత అనేది కావాలి. ఎండోమెంట్ ఉంటే ప్రభుత్వం, అది ప్రభుత్వాన్ని మాయ చేసి ఎవడో కాయ చేసుకునే
పరిస్థితి అయితే ఉండదు. ఒక యజమాని అయితే ఆ స్థలాన్ని ఏ విధంగా తీసుకునేది ఆలోచన చేయాలి. ప్రధానంగా ఏంటంటే మున్సిపాలిటీకి సంవత్సరానికి 3-4 కోట్లు సొంతంగా నిధులు వచ్చేది సంత. ఆ సంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి ల్యాండ్ అక్విజిషన్ అన్నా చేసి పెద్దలు అంటే ప్రభుత్వంలో ఉన్నవారు చేసే పరిష్కారం ఉంది. ఎండోమెంట్ ఉంటే లీజో ఏదో తీసుకొని చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎండోమెంట్ ఉంటే మాత్రం నాకు తెలిసిన చట్టాలు నాకు అవగాహన ఉన్న ప్రకారం ఎవరికి మాత్రం మున్సిపాలిటీకి మాత్రం చెందదు. అది ఒక లీజుకో దేనికో విధంగా మొత్తం మీద స్థలం అయితే అక్కడనే వాడుకోవడానికి అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ స్థలం అయినా కూడా ఈ అమౌంట్ తోటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి సంతని మాత్రం అక్కడ నుంచి పోకుండా, ఎందుకంటే సంత పోతే పెబ్బేరింగ్ వేస్ట్, అది దాన్ని ఎవరు చూడ పెబ్బేరు. కాబట్టి సంత స్థలంలో నేను కట్టుబడి ఉంటా. తప్పకుండా అక్కడనే ఉండే విధంగా దాన్ని పూర్తిగా ఇంకా అవగాహన చేసుకొని ప్రజలతో ఏ విధంగా పోవాలి, ఏ నిధులు వెచ్చించాలి. నేను ప్రభుత్వంలో వారితోటి ఎమ్మెల్యేతోటి అంటే మా పార్టీ కాకుండా కూడా ప్రభుత్వం ఇది పార్టీలకు సంబంధం లేదు, ప్రజల కోసమే మనం అడిగేది. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా సంతని ఇక్కడ ఉంచాలనే సదుద్దేశం ఉంది. దీంట్లో అందరి ఏకాభిప్రాయం పెబ్బేరులో సంత అక్కడనే జరగాలి, సంత స్థలం మున్సిపాలిటీకి ఉండాలనే ఉంది. దాని విషయంలో నేను పూర్తిగా కష్టపడి దాన్ని పరిష్కారం చూపడంలో ముందుకెళ్తానని సందర్భంగా మనకి చేస్తాం. వాస్తవంగా అయితే కానూన్ ప్రకారం ఎక్కడ కూడా రోడ్లో స్థలం పోతే కంపెన్సేషన్ ఇచ్చే చట్టం అయితే లేదు. అయితే చాలా చోట్ల ఈ విధంగా పోయినాయి, ఇచ్చలేరు. కాకపోతే మనకు ఆ రోజు వనపర్తి రోడ్లో పోయిన స్థలాలు చాలామంది బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే. వాళ్ళు ఏదో విధంగా డబల్ బెడ్రూమ్కి అర్హులే. వారి యొక్క సొంత స్థలం, సొంత ఆస్తి పోయినప్పుడు తప్పకుండా వారికి ప్లాటు, ప్రభుత్వం వచ్చే ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ తప్పకుండా కృషి చేస్తా, ఇప్పిస్తా కూడా, కొట్లాడి ఇప్పిస్తా నేను. ఎందుకంటే న్యాయమైన కోరిక అది. ఇవ్వాలి. వాళ్ళ యొక్క సొంత స్థలాన్ని త్యాగం చేసినప్పుడు మనం రోడ్డు మీద పోతున్నాం, మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద వేసేసి ఎట్లా పోతాం. తప్పకుండా ఆ విషయంలో పట్టుబట్టి అన్న వాళ్ళకు నివాసం ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తాం. అధికార కాంగ్రెస్ పార్టీ రోడ్డు బాధితులకు ఇస్తామని చెప్తుంది, కార్ని కేటాయిస్తామని హౌస్ కేటాయిస్తామని చెప్పిన కూడా కేటాయించలేదు. పనులు కూడా రోడ్డు వేయడం పనులు కూడా చాలా ప్రసారం చేస్తుంది. ఇంకా అధికార పార్టీ గురించి మేమైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ అధికార పార్టీ విమర్శించారు, బీఆర్ఎస్ పార్టీ విమర్శించారు, బీజేపీని విమర్శించారు. చిన్నగా ఇప్పుడు అభివృద్ధి వైపు పోతున్నాం తప్పకుండా. ఎందుకంటే అధికార పార్టీ ఉంటే రేపు నాడు వారితోటి మనం విన్నవించుకోవాలి, కొట్లాడాలి, అవసరమైతే ప్రజల కోసం పనిచేస్తాం, ఆ సమస్యను పరిష్కరించే దిశగా పోతాం. ఎందుకంటే మనమేదో వాళ్ళతోనే కొట్లాడితే ఇక్కడ ప్రజలు నష్టపోతారు, మనమే జిద్దుకోతే ప్రజలు నష్టపోతారు. అధికార పార్టీతోటి పనిచేస్తాం, ప్రతిపక్ష పార్టీలతో అవసరమైతే ధర్నాలు చేస్తాం. మేము రెండు ఉండేవి, మా కత్తికి రెండు పక్కల పదులు. చేయకపోతే అందరిని కలుపుకొని ధర్నాలు చేస్తాం. లేదంటే మంచితనంతో కూడా, అంటే అభివృద్ధి విషయంలో వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే. కాబట్టి దాని విషయంలో నెగిటివ్ ఉండేదని అనుకుంటున్నా. వాళ్ళు కూడా సానుకూలంగా పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను. పెబ్బేరు ఇంతకుముందు 2006లో సర్పంచ్గా పోటీ చేసిన ఎస్సీ మహిళ అయినందుకు 2006 నుండి 2011 వరకు కొనసాగించిన కొన్ని పనులు బాగా చేసి, నీళ్ళు గురించి కానీ, డ్రైనేజీల గురించి కానీ, సీసీ రోడ్ల గురించి కానీ, పింఛన్లది ధర కూడా చేసినాం, బాగానే చేసినాము. ఆ స్పందన బాగానే వచ్చింది. కానీ సంత విషయంలో కూడా పోరాడినాం చాలా వరకు. సంత వెళ్ళిపోతుంది అన్నారు ఆ రోజు మేము ఉన్నప్పుడు. అప్పుడు కలెక్టర్ ఉషారాణి గారు ఉన్నారు. ఆ ఉషారాణి ఉన్నప్పుడు సడన్ గా పోయి అందరం 2 డిసెంబర్లు తీసుకొని పోయినాము. అందరు సంత వాళ్ళు అందరు కలిసి వచ్చినారు. పోతే ఉషారాణి లిమిటెడ్ గా రియాక్షన్ తీసుకుంది. ఆ రియాక్షన్ తీసుకున్న ఎమ్మడే
మేడము సంతని మళ్ళా మనకు అండరింగ్ చేసిన ఎమ్మడే చాలా మంది బాగానే సందేహించారు. నాకు కొంత దృష్టికి తీసుకెళ్ళినా కూడా నాకు ఎందుకమ్మా ఈ రోజు నువ్వు ఇంత పోరాడుతున్నావు ఎందుకు అని అంటే, నేను ఈ సంత పోతే జనాలు 10,000 జనాలు దానిలో బతుకుతుంటున్నారు. మనకు ఆ సంత లేకపోతే మనము మళ్ళా వలస కూలీలో పోతాం. మనం ఆ వలస కూలి పోకూడదనే మనకు సంతను కాపాడుకుందామమ్మా అని అదొక్కటే చెప్పిన నేను ప్రజలకు ఫిబ్రవరిలో. అని అంటే అందరం ధర్నాలు కూడా చేసినాం. అందరూ మొత్తం వాళ్ళు పార్టీ వాళ్ళు మొత్తం ఏ పార్టీ కాకుండా అందరం చేసినాం. ఆ రోజు ధర్నాలు కూడా చేసినాం. మనం చేస్తే కూడా వాళ్ళు సంధించారు మంచిగానే. హుషారాన్ మేడం కూడా బాగానే మాకు సంధించి ఎమ్మడే రియాక్షన్ తీసుకొని సంతాన్ని మళ్ళీ ఎమ్మడే మనకి ఇచ్చేసేసింది. మాకు ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వచ్చింది. రుచిరెడ్డి నాయకత్వంలో మాకు అన్నగారు గతంలో సర్పంచ్ కూడా చేశారు. ఆయన చేసిన తర్వాత నేను చేసినాను. ఆ చేసినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము వార్డులలోకి పోతుంటే, మాకు 4వ వార్డుకు పోతుంటే గతంలో చేసిన వాళ్ళు ఏం చేసలేరమ్మా, మాకు మీరన్నా చేసి చూపియండి మాకు అని చెప్పిండ్రు. ఖచ్చితంగా గెలిస్తే మేము ఖచ్చితంగా చేస్తామని నేను హామీ ఇచ్చిన వాళ్ళకు. అన్న కూడా వచ్చిండు, నిన్న చూసిండు. అమ్మ మనం ఈ పని చేయాలి, మన 4వ వార్డులో ఖచ్చితంగా చేయాలని చెప్తే సరిగ్గా చేస్తామా. రమణ గెలిచిండు కానీ మాకు ఇంతవరకు ఇంత పని ఒక పని కూడా చేసి చూపించలేదమ్మా అని చెప్పిండ్రు. అంటే ఖచ్చితంగా చేస్తాను, నేను చేసి మీకు హామీ ఇస్తాను. నేను 4వ వార్డులో మోరీలు, డ్రైనేజీలు కానీ, పింఛన్లు కానీ, కరెంట్లు కానీ, సిసి రోడ్లు కానీ చేపిస్తానని హామీ ఇచ్చినాను వాళ్ళకి. నేను అందరికీ నమస్కారం అన్న. మీడియా మిత్రులకు, ఇక్కడ బుచ్చిరెడ్డి అన్న గారికి, నా తోటి సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను గతంలో 12వ వార్డు కౌన్సిలర్గా గెలిచాను, భారీ మెజార్టీతో గెలిచాను. ఇప్పుడు కూడా మాకు ఆ వార్డులో మొత్తం అనుభవం చాలా ఉంది. ఇప్పుడు కూడా మెజార్టీతో గెలిపిస్తే నేను ఇంకా చేయబోయే చాలా అభివృద్ధి చేస్తానని. ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మాకు సింహం గుర్తు వచ్చింది. అది వచ్చినాక నీకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. నాకు అదంటేనే చాలా ఇష్టం. అమ్మవారి దాని దయ అనుకుంటున్నా. నమస్కారం తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా నా కాలనీ వాసులకు, నాకు పెద్ద రాజకీయ అనుభవం లేదు, నేను ఎప్పుడు తిరిగినోని కాదు. నా మీద నమ్మకంతో గత కొంతమంది మా కాలనీ వాసులే కాంగ్రెస్ నుంచి గెలిచి కూడా చేయని పనులు ఉన్నాయి. ఈసారి వాళ్ళ మీద నమ్మకం కోల్పోయి నువ్వు రావాలి, నువ్వు వస్తేనే బాగుంటుంది అని స్థానికునిగా ఉన్న నన్ను పిలిచి చెప్పినందుకు అదే సమస్య తీసుకుపోయి నేను రుచిరెడ్డి అన్న దగ్గర చెప్పా. ఇట్లా పిలుస్తున్నారు, మరి ఏమంటారు అని అంటే, నిజంగా నువ్వు బాగుంటావు, సరే నీకు మనం కూడా మన సొంతంగా కొంతమందిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సభ్యులను పోటీ చేపిస్తున్నాం. దాంట్లో 7వ వార్డు నువ్వు స్థానికంగా అక్కడ ఉన్నావు కాబట్టి అక్కడ నుంచి నీకే ఛాన్స్ ఇస్తాను, నీ వెనక నేను ఉండి నడిపిస్తాను అని చెప్పి ధైర్యం ఇచ్చి ముందరికి నడిపించిండు. మా కాలనీలో ఫస్ట్గా మేము గతంగా కాంగ్రెస్ నుంచి ఒక క్యాండిడేట్ని గెలిపించుకున్నాం. తను పిల్లగాడు, నాకన్నా చిన్న వయసు, చేస్తాడని నమ్మకంతోనే గెలిపిస్తే ఆ బాబు పట్టించుకోలేదు. ప్రధానంగా వాటర్ సమస్య ఉంది అక్కడ. 2 రోజులకు వచ్చి ఒకసారి 40 నిమిషాలు మాత్రమే నీళ్ళు ఇడుస్తారు. అది ఏంది అని అంటే ఇప్పటివరకు ఎవరు చెప్పారు. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, తర్వాత బోర్ కూడా ఉంది. వాటర్ ట్యాంక్ ఉంది, బోర్ ఉంది, నీళ్ళు ఎందుకు రావు అని అంటే మరి ఎక్కడ పోతాయి ఏం చేస్తారో తెలియదు. కానీ 2 రోజులకు ఒకసారి వచ్చి 40 నిమిషాలే ఇడుస్తారు. తర్వాత మోరీలు శుభ్రం చేయాలంటే 4 నెలలకు ఒకసారి శుభ్రం చేస్తారు మా మోరీలు. దోమల మంది అయితే చెప్పనికనే లేదు. ఒక సీజన్లో వచ్చేసి 1-2 సార్లే కొడతారు. నేను మా అత్తగారి ఇల్లు అక్కడ ఉంది కాబట్టి అక్కడికి పోతే, కింద ఎస్సీ కాలనీకి పోతే వారంలో 1-2 సార్లు కొడుతుంటారు. అదేందో అంటే నేను అక్కడ విమర్శిస్తలేను, కాలనీ వాసులను అయితే విమర్శిస్తలేను. పాలకుల్ని సొంతంగా వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి అలా చేసి ఉండారేమో. కానీ ఇక్కడ కూడా ఇది పెబ్బేరే. కానీ ఇక్కడ స్థానికంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి, పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొత్త వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళను మరి వేరే ఊరు నుంచి వచ్చిర్రన్న ఉద్దేశంతోనో పట్టించుకోవట్లేదు ఆ కాలనీని, లేకపోతే మేము అక్కడ లేము కదా అన్న ఉద్దేశంతోనో పట్టించుకుంటలేరు.
పట్టించుకోలేదు. అదే పట్టించుకుంటలేరనే మేము కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాం పోయినసారి. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏం పని చేయలేదు అక్కడ. ఆ పని చేయలేదు కాబట్టి నన్ను పిలిచారు. అదే కాంగ్రెస్ మళ్ళీ ఒక క్యాండిడేట్ మార్చి ఇప్పుడు మాకు ఇంకో అవకాశం ఇవ్వండి, పోయినసారి గతం అయిపోయింది, మేము ఇప్పుడు చేసి చూపిస్తామని 100 మందితో ర్యాలీలు తీస్తున్నారు. కావాల్సింది 100 మందితో ర్యాలీలు తీయడం కాదు, అక్కడ ఉన్న సమస్యలు, స్థానికంగా ఉన్న వ్యక్తివి, ఇంతకుముందు వార్డు నెంబర్ చేశావు, వాళ్ళెవరు చేయలేదు, మీరెవరు చేయలేదు. ఆ చేయనందుకే నా మీద నమ్మకం పెట్టి కాలనీవాసులు నన్ను పిలిచారు. నేను పూర్తిగా న్యాయం చేస్తానని, నా మీద కాలనీవాసులు పెట్టుకున్న నమ్మకానికి పూర్తిగా న్యాయం చేస్తానని నేను శిరస్సు వంచి వాళ్ళకు హామీ ఇస్తున్నా. గౌరవనీయులు గౌని బుచ్చారెడ్డి గారికి, సింహం గుర్తు అభ్యర్థులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను ఫరీదా బేగం 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంతకుముందు ఆప్షన్గా పనిచేశాను. ఏ సమస్య అయినా ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి నా ఇంటి సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేశాను. ప్రభుత్వ పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్ 55 అందజేశాము కేసీఆర్ నుండి. అప్పుడు ఆప్షన్గా పనిచేశాం కదా, అందుకు. ఇంకా రెండవది పేదలకు బట్టల పంపిణీ కూడా చేశాం, సరుకులు కూడా అంది. అందుకే మాకు చాలా అభివృద్ధి చేస్తారని నమ్మకిస్తున్నారు. అందుకోసమే నేను వాళ్ళకి హామీ ఇస్తున్నాను.